నేను ఎప్పుడూ చెప్తుంటాను నవ్వండి 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 అని. దాని సైంటిఫిక్ రీజన్ చాలా ఉందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు నవ్వు యొక్క ఇంపార్టెన్స్, లవ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. నేను జోక్గా చెప్తున్నాను కానీ ఇది నిజంగా జరిగిందే. ఒక 20 ఏళ్ళ క్రితం నేను ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జరిగింది అనమాట. ఒక పెద్ద కాంట్రాక్టర్ కొడుకున్నాడండి, కూతురు ఉంది, బాగా డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ. అమ్మాయికి కొంచెం ఎండలోకి వెళ్తే మైగ్రేన్ తలనొప్పి వస్తుందండి, వెళ్ళదు. అంచేత ఏం చేశారంటే ఇంట్లో కూర్చుని కరస్పాండెన్స్ కోర్సులో చదువుకోమని వాళ్ళ నాన్న అన్ని పెట్టించుకున్నాడండి. అమ్మాయి ఇంట్లోనే ఉంది, డిగ్రీ చదువుకుంటూ. రోజు ఎండ తగ్గాక డాబా మీదకి వెళ్ళారండి. యూజువల్గా పంచదార ఎక్కడ ఉంటే అక్కడ చీమలు వస్తాయి, తేనె ఎక్కడ ఉంటే అక్కడ తేనె పురుగులు వస్తాయి, పువ్వులు ఎక్కడ ఉంటే అక్కడ తేనె పురుగులు వెళ్ళి ఆనీని ఎక్స్ట్రా చేస్తాయి. డాబా మీదకి వెళ్తే మీరు అదే చాలా ఇంటెలిజెంట్ అయినో. డాబా మీద కదా అమ్మాయి వెళ్తే పక్క డాబా మీదకి ఎవరు వస్తారు చెప్పండి? అమ్మాయిలు వస్తారా? వారు కదా, అబ్బాయి వస్తాడు. సురేష్నే రేషు గుర్రం పైకి వచ్చింది. అమ్మాయిని చూసేవాడు, అమ్మాయి ఈ అబ్బాయిని చూసింది కాదు, అమ్మాయిని చూసేవాడు ఈ అమ్మాయిని. ఒక 4-5 రోజుల తర్వాత అమ్మాయి ఒక లుక్ ఇచ్చింది, మనవాడు ఒక నవ్వు నవ్వాడు. ఈ అమ్మాయి నవ్వలేదు, కిందకి వెళ్ళిపోయిందండి. ఆ మనోడు సేమ్ టైంకి అమ్మాయి వస్తుందని తెలుసు, ఈ అమ్మాయి కూడా అబ్బాయి వస్తాడని తెలిసిపోయింది. అప్పుడు నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అనే ఫీలింగ్స్ వచ్చేస్తాయి కాసేపట్లో. చూడండి, అబ్బాయి నవ్వాడు, బాగోదని అమ్మాయి ఏం చేసింది? అంతకుముందు నవ్వకుండా వెళ్ళిపోయింది కదా, అమ్మాయే నవ్వక అరనవ్వే 50% నవ్వింది, 50% సీరియస్ గా పెట్టుకుపోయింది. మళ్ళీ ఇంకో రోజు మన్నాడు సీరియస్, మళ్ళీ నవ్వాడు, అమ్మాయి స్మైల్ నవ్విందండి. నెక్స్ట్ డే సురేష్ కంటే ముందు ఈ అమ్మాయి నవ్వింది, అబ్బాయి నవ్వాడు. తర్వాత నుంచి అంతకుముందు మాటికి డాక్టర్ దగ్గర ఎక్కడం ఏంటి మా అమ్మాయి ఈ మధ్య తలనొప్పి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటలేదు అని చెప్పేసి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి డాక్టర్ దగ్గర తీసుకుని, అంటే ఫిబ్రవరి నుంచి డాక్టర్ దగ్గర తీసుకుని, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి వెళ్ళారు. ఫిబ్రవరి నుంచి డాక్టర్ దగ్గర తీసుకుని అంటలేదు, తలనొప్పి మాట ఎత్తట్లేదు. అమ్మయ్య మా అమ్మాయికి ఆరోగ్యం బాగుంది కదా అనుకున్నాడు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా బాగుంటుంది, ఇది ప్రాక్టికాలిటీ ఉంటుంది, కరెక్ట్గా వినండి. ఏప్రిల్, మే ఉందండి. మే నెలలో విశాఖపట్నం బీచ్లో నిర్మానుష్యంగా ఉంటుందండి. మధ్యాహ్నం టైంలో ఎవ్వరూ ఉండరు. ఈ అమ్మాయి, నేను కరస్పాండెన్స్ క్లాసులకి వెళ్తున్నాను, కృష్ణా కాలేజీలో అక్కడ జరుగుతూ ఉంటాయి ఈ క్లాసెస్, అది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించింది. అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అంది. ఫోన్లో పాపం మా ఎండలోకి వెళ్ళేసరి తలనొప్పి రావడం లేదా, వాళ్ళ నాన్న డబ్బున్నవాడు, బాగా మా కూతురు నడుచుకుంటూ వస్తే మహాలక్ష్యంలో ఉంటుందని మురిసిపోతూ ఉంటాడు. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? అంతమంది ఇంత ఎండకే తలనొప్పి వచ్చింది వీడికి. ఎక్కడుంది సరే, బీచ్లో ఉన్నారు. లవ్లో పడ్డప్పుడు కొన్ని కెమికల్స్ వస్తాయండి. ఆ కెమికల్స్ వచ్చినప్పుడు ఏంటంటే జ్యూస్ తాగమని చెప్పదండి, కోక్ తాగమంటుంది అన్నమాట. ఇడ్లీని, దోశ తినమని చెప్పదండి, ఫాస్ట్ ఫుడ్ తినమని చెప్తుంది. ఎదురుగా కూర్చున్నారు, స్ట్రా తోటి కోక్ తాగుతున్నారు, అవన్నీ తింటున్నారు. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోతాయి లవ్లో పడ్డప్పుడు. మనోడు ఏదో జోక్ వేసాడండి, జోక్ వేసిన వెంటనే ఈ అమ్మాయి ఏం చేసింది? కిసిక్కి నవ్విందండి. మనోడేమన్నాడు తెలుసా? సురేష్ అసలు రేచుకున్నావు, నువ్వు నవ్వితే నువ్వు చాలా జల్లు అన్నాడు. ఈ అమ్మాయి ఉబ్బిపోయింది, తబ్బైపోయింది. ఎప్రిషియేషన్, అభినందన. మామూలు ఎంత తలనొప్పి వస్తుంది. డిసెంబర్ వచ్చింది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి నుంచి తలనొప్పి లేదు. లవ్వు వల్ల బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దీస్ ఆర్ పెయిన్ కిల్లర్స్. మైగ్రేన్ లేదు, ప్రాబ్లం పడింది, మైగ్రేన్ లేదు. అలా ఆ మాట ఈ మాట వీళ్ళిద్దరూ కరస్పాండెన్స్ క్లాసులకు వెళ్ళడం లేదు అనే విషయం తల్లిదండ్రులు తెలిసిపోయింది. మనోడు కాంట్రాక్టర్ కదా, వాళ్ళ వర్కర్స్ ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, తెలిసిపోయిందండి. వెంటనే పెద్దలంతా కట్టడి చేయడానికి ట్రై చేశారు. వీళ్ళేం లాభం లేదు, మన మాట వినేటట్లేదు అని చెప్పేసి ఇంకా పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి మాఘమాసంలో చేద్దాం అన్నారు. అక్కడి నుంచి 700 నెలలు. మాఘమాసం అంటే వీళ్ళకి శ్రావణ మాసం అనుకున్నారు. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, నాకే నాలెడ్జ్ లేదు, వాళ్ళకేముంటుంది. శ్రావణ మాసాన్ని మాఘమాసం అనుకోండి. ఇలా పాట వేసుకున్నారు, డ్యూయట్. మాఘమాసం ఎప్పుడు వస్తుంది అని. శ్రావణ మాసం 2 నెలల్లో పెళ్ళి అయిపోతుంది అనుకున్నారు. తీరా చూస్తే మాఘమాసం అంటే ఎప్పుడో
అప్పటి వరకు ఆగాల, ఇలా ఆగేటట్టు లేరు. వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్లి చేస్తారండి. నాగమాసం వరకు ఆగకుండా. అక్కడ నుంచి 6 నెలలు కాపురం మొదలు పెట్టారండి. అంతకుముందు మనోడు నువ్వు నవ్వుతే బాగుంటుంది, నీ ముఖం చంద్రబింబలా ఉంది, నువ్వు నవ్వుతే ముచ్చాలు జల్లు, నువ్వు ఎంత బాగుంటావో, ఎంత క్యూట్గా ఉంటావో, ఎంత స్టైలిష్గా ఉంటావో అని రకరకాల ప్రతిదానికి పొగడ్డం, అభినందించడం, ప్రేమించడం, హక్ చేసుకోవడం, లవ్ చేయడం, అంతా ఒళ్ళో పడుకోబెట్టడం, తనలో కూడా అన్నీ చేసేవాడండి. డిసెంబర్ వచ్చింది. 5 o'clockకి వీళ్ళిద్దరు కాపురం చేస్తున్నారు వాళ్ళ ఇల్లు తీసుకుని. 5 o'clockకి ఏమన్నా అలాగే వెళ్ళి కూరగాయలు అనుకుని డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళా. డిపార్ట్మెంటల్ మెంటల్ ఉందా లేదా, డిపార్ట్మెంటల్ స్టోర్ వెళ్దామంటే వీడు ఏమన్నాడు తెలుసా అండి, అంతమంది ఏప్రిల్, మే, జూన్లో ఎండల్లో విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ఎవ్వరూ లేనప్పుడు అంత ఎండలోనే సరే బైక్ మీద తీసుకెళ్ళాడు వీడు. డిసెంబర్లో 5 గంటలకు ఎండే ఉంటుందండి వైజాగ్లో, ఇప్పుడు ఎంత ఎండలానా అన్నాడు. నువ్వు మరియు నీ సురేష్ ఇప్పుడేంటేంటి అంది. పాపం పెళ్ళి అయ్యాక నవ్వితే తప్పని ఈ అమ్మాయికి తెలియదండి, ఈ శ్రవంతికి తెలియదు. ఏంటి నీ మాటికి పల్లెకెళ్తావు, ఇది నీకు జోకులా ఉందా అన్నాడండి. అంతే. అప్పుడు వరకు ఎండార్ఫిన్స్, పెయిన్ కిల్లర్స్, డోపమైనాలు, సెరోటోనిన్ కుళాయిలు ఓపెన్ చేసి ఉన్నాయి. దారుణంగా అమ్మాయిల ప్రవహిస్తున్నాయి. తలనొప్పి తెలియదు, ఒళ్ళొప్పి తెలియదు, గల్లో తేలినట్టుందే అని చెప్పేసి పాటలు పాడుకున్నారు. మేఘాలలో తేలి పొమ్మన్నది పాటలు పాడుకున్నారండి. మంచి డ్యూయెట్లు వేసుకున్నారు. అనుభూతులు ఉంది. నో మైగ్రేన్, నో హెడేక్, అలసట లేని ఫీలింగ్ అన్నీ ఉన్నాయండి. మా నోడు ఈ మాట అన్ని అలా నవ్వుతే అన్నాడు. మెల్లిమెల్లిగా జనవరి వచ్చిందండి. నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చిందండి. ఫిబ్రవరి నుంచి అమ్మాయి తలనొప్పి తగ్గింది. మనోడు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఏ గుమ్మాలు డాక్టర్ల గుమ్మాలు. మళ్ళా మైగ్రేన్ అటాక్ ఈ అమ్మాయికి స్టార్ట్ అయిపోయిందండి. వెంటనే మా అన్నగారికి చెప్పాడు, మీ అమ్మాయి మాటికి తలనొప్పి ఉంటుందండి, మాటికి నవ్వుతుందండి అన్నాడు. ఆ నవ్వు నచ్చా కదా బాబు పెళ్లి చేసుకున్నావు. నువ్వు గతంలో వ్యవహరించినట్టుగా వ్యవహరించడం వల్ల అమ్మాయికి తలనొప్పి తగ్గింది. నీ ప్రేమ, ఆత్మీయత, అనురాగాల వల్ల బాగా నవ్వడం వల్ల తలనొప్పింది. నువ్వు అన్ని ఆపేసావు. పెళ్లి అయితే స్వేచ్ఛ లేదు అమ్మాయికి అనుకున్నప్పుడు, పెళ్లి అయితే అమ్మాయికి నవ్వకూడదు అనుకున్నప్పుడు, పెళ్లి అయితే అమ్మాయికి నువ్వు నవ్వు చూపించు అనుకున్నప్పుడు, తండ్రి చేసే పనులన్నీ నువ్వే చేయాలి. తండ్రి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, స్కానింగ్ చేస్తాడు, పెత్తనాల్లో పోనంత ఖర్చు. నీకు అసలు తాడు బంగారం లేదా, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదా, అమ్మని ప్రేమించావా, తలనొప్పి తగ్గిందా, నువ్వు ఎక్కడెక్కడ తీసుకెళ్ళావా, బాగా ఎంజాయ్ చేసావా, పెళ్ళి అయిందా, ఇప్పుడు నవ్వితే తప్పు మొరట అన్నావా, నీ చావు నువ్వు చావు, నీ చావు నువ్వు చావు. ఇవన్నీ నచ్చే కదా బాబు పెళ్లి చేసుకున్నావు. మా అమ్మగారు ఏమన్నాడంటే, అది అసలు కాంట్రాక్టర్ బోర్డంత తెలివైనాడు. నచ్చక కదా బాబు తీసుకున్నావు, ఆ నవ్వు నచ్చిందేనే కదా బాబు చేసుకున్నావు. నువ్వు నవ్వుతే ముచ్చాళ్ళు వెళ్ళన్నావు, ఇప్పుడు నవ్వుతే మాటికి పల్లె తెలిసిందండి. మీ అమ్మాయి డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఫిబ్రవరికి మళ్ళా పాత మైగ్రేన్ తలనొప్పి వచ్చేస్తుందండి. పిల్లని ప్రేమించండి. తలనొప్పి, ఒళ్ళనొప్పి, కాళ్ళ నొప్పి అందం ఒళ్ళో పడుకోబెట్టుకోండి. ఏమంద కాళ్ళు మసాజ్ చేయండి. పిల్లని మసాజ్ చేస్తే మీకు అగారం అనుకోకండి, 100 రెట్లు మీ ప్రేమ పెరుగుతుంది. టచ్ టాక్ టైం, టీ 3 టచ్ టాక్ టైం చేయండి. ఆత్మీయత కురిపించండి, మెసేజ్లు పెట్టండి, లవ్ సింబల్ పెట్టండి, అనుభూతితో ప్రేమ ఉండండి. మళ్ళా చెప్తున్నాను, నవ్వండి. టచ్ ఇంపార్టెంట్. ఆక్సిటోసిన్, టచ్ వల్ల ఆక్సిటోసిన్ వస్తుంది. టచ్, టాకు, టైము 3 ఉన్న చోట్ల బ్రెయిన్ నుంచి పుష్కలంగా కెమికల్స్ వస్తాయండి. మీకు ఏ జబ్బు రాదు. ఒకవేళ జబ్బు వచ్చినా సరే త్వరగా తగ్గిపోతుంది. నమ్మండి. బ్రెయిన్ నుంచి 4 కెమికల్స్, ఇంపార్టెంట్ కెమికల్స్ లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తెలివితేటలతో ఉండాలి. అవన్నీ ఉండాలని మీకు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డెవలప్ చేశాను. డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో బాగుందని పెట్టండి. ఐ లవ్ యూ ఆల్. మీరందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండండి, నవ్వండి, లవ్వండి. ఆక్సిడేషన్. బై.